జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పెయింటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసని చెప్పావు కదా, ఎవరు ఆ పెయింటింగ్కి సంబంధించిన వ్యక్తి ఎవరు? రండి సార్, చూపిస్తాను. సార్, ఒకసారి ఈ పెయింటింగ్ చూడండి. మీ దగ్గర ఉన్న పెయింటింగ్ గీసిన ఆర్టిస్ట్, ఈ పెయింటింగ్ గీసిన ఆర్టిస్టు ఒక్కరే. సేమ్ ఆర్ అనే సైన్ ఉంది చూడండి సార్. ఎస్, ఇదే ఇదే సైన్, ఎగ్జాక్ట్గా ఇదే సైన్. ఎవరి పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్ ఎవరు వేశారు? సార్ సార్, ఇప్పుడు వచ్చేస్తారు సార్. మీరు కాసేపు వెయిట్ చేయండి సార్. సార్, ఆఫీస్ రూమ్లో కూర్చోండి సార్. పర్లేదు, ఆర్టిస్ట్ని త్వరగా రమ్మనండి. అలాగే సార్. నీకోసం 4 సంవత్సరాలు వెయిట్ చేశాను, కానీ ఇప్పుడు 4 క్షణాలు కూడా వెయిట్ చేయలేకపోతున్నాను. నువ్వెవరో చూడాలి, నిన్ను శిక్షించాలి. అదే నా భార్యకు నేనిచ్చే నిజమైన నివాళి. ఆ క్షణం కోసమే నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. ఇంకా రావట్లేదంటయ్యా? సార్, ఇందాకే ఫోన్ చేశాను సార్. దారిలోనే ఉన్నా అన్నాడు సార్. నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. ఎంతసేపు అయ్యా నీకోసం వెయిట్ చేసేది? సార్ నీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే పద. చాలాసేపటి నుంచి సార్ నీకోసం వెయిట్ చేస్తున్నారు. సార్, ఆ పెయింటింగ్ వేసింది ఇతనే సార్. ఆ రోజు కారు యాక్సిడెంట్ చేసింది అమ్మాయి కదా, మరి పెయింటింగ్ ఆర్టిస్ట్ ఇతను అవడం ఏంటి? నీ పేరేంటి? సమీర్ సార్. ఆ పెయింటింగ్ మీద ఆర్ అనే సైన్ ఉంది. ఆర్ అంటే ఎవరు? సార్, యాక్చువల్గా ఆ పెయింటింగ్ గీసింది నేను కాదు సార్. నువ్వు కాదా? మరెవరు? ఆర్ అనే పేరుతో ఉన్న వ్యక్తి ఎవరు? ఒక అతను అప్పుడప్పుడు నాకు ఇలాంటి పెయింటింగ్స్ అమ్ముతుంటాడు సార్. నేను వీటిని ఇక్కడ డిస్ప్లే చేసి అమ్ముతుంటాను సార్. ఎవరతను? నీకు పెయింటింగ్స్ అమ్మిన వ్యక్తి ఎవరు? అతనెవరో నాకు తెలియదు సార్. అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. అబద్ధం కాదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఒట్టు సార్. నాకు అప్పుడప్పుడు న్యూ లైఫ్ బార్లో కలుస్తూ ఉంటాడు. అతనితో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు, ఫోన్ నెంబర్ కూడా లేదు సార్. ఒట్టు సార్, నమ్మండి సార్. వాడెవడో నాకు తెలియాలి, వాడు నాకు కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.